హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జెన్ బ్లాగర్. సో ఈరోజు అయితే మా ఫ్రెండ్ గాంది పెళ్ళి ఉంటుండే మా పక్క విలేజ్. సో వాని పెళ్ళికి అయితే పోయి అటెండ్ అయ్యి వచ్చేసినాం. సో గైస్ ఇదాట పౌచ్ ఆట బక్స్కు ఇలా బక్స్ ఉన్నాయి. నేను చూడలే, ఇప్పుడే చూస్తున్నా, గమ్మత్తుగా ఉంది. అక్కడంతా వ్లాగ్ చేయలేదు, సో చాలా మంది ఉన్నారు అందుకే చేయలేదు. అండ్ డైరెక్ట్గా ఇంటికి వచ్చేసినాం. పెళ్ళి అయిపోగానే అయితే ఇంటికి వచ్చేసిన. సో చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఇవన్నీ చేసుకొని కళ్ళం దగ్గరికి పోదాం. సో మన ఒడ్లు అక్కడ పోసినాం కదా, మొత్తం అయితే ఈరోజు మార్నింగ్ మా మమ్మీ నేర్పేసింది. సో మీ మమ్మీ నేర్పుతుంటే నువ్వు ఎక్కడికి పోయినవరా అంటే, సో దేకో ఇదర్ ఈ బండిలో ఉన్నది కదా, ఈ తేనికి పోయిన తిరుమలగిరి. ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి బండిలు తీసుకొని వచ్చేసిన. అది వచ్చేసి 61 kgs ఉన్నది. 61 kgs 300 grams ఉన్నది. దానికి 12,600 రూపాయలు అయితే పడ్డది. సో కేజీ 205 రూపాయలు అంట. రేటు పెంచేసినారు. ఫస్ట్ టైం బ్యాగ్ తెచ్చినప్పుడేమో 195 రూపాయలు ఉంటుండే. సో ఒక 10 డేస్లలోనే మొత్తం రేట్లు పెంచేసినారు. అట్లున్నది సిచ్యువేషన్. సో ఆ దారాలు అయితే ఒక బస్తా మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు కొత్తవి తెచ్చేసిన. ఒక లాస్ట్ది ఉంటే అది ఈరోజు కట్టడానికి తీసుకెళ్ళిపోయిండు. అట్లా ఉన్నది మన సిచ్యువేషన్ పరిస్థితి. సో ఇంత టెన్షన్లల్లా బ్లాగ్ చేయడమే మర్చిపోతున్నా నేను. అది మర్చిపోవడం కానీ కాదు, సో ఆ రష్లా చేయాలన్న ఆలోచనే రావట్లేదు, థాటే రావట్లేదు. కొంచెం టైం తీసుకొని మంచిగా వ్లాగ్స్ చేయడానికే నెక్స్ట్ మంత్ వరకు టైం పడుతుంది అన్నమాట. సో ఇప్పుడు అంత రష్గా ఉన్న సీజన్ మొత్తం. సో మనమైతే వడ్లు ఎండవేయాలి, బండి దగ్గరికి వెళ్ళాలి, డీజిల్ తీసుకురావాలి, ఇలాంటి దారాలు పట్టుకురావాలి. ఇంకా మనకు ఇట్లాంటి పెళ్ళిళ్ళు అటెండ్ కావాలి, ఇంకా చాలా తలకాయ నొప్పులు ఉన్నాయి. సో అన్నీ సెట్ కానికే 1 month అయితే ఖచ్చితంగా పడుతుంది. అంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్తున్నావు అంటే, నాకు తెలుసుగా నా గురించి. ప్రస్తుతానికైతే మనం మన వ్లాగ్స్ని సెట్ చేయాలి. ఈరోజే పెట్టేసేయాలి, రేపటిది రేపే పెట్టేసేయాలి. నేను ఈరోజు షూట్ చేసి ఈరోజే ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నా. అట్లా ఒకరోజు మధ్యలో మిస్కమ్యూనికేషన్ అయింది, దాన్ని ఫిల్ చేయాలి ఎట్లనన్నా ఇవాళ రేపు. ఇగో బండి ఈ శుద్ధ పోసుకోరానికి వెళ్ళిపోయింది ఎర్లీ మార్నింగ్, అందుకే దీని మీద మొత్తం ఇట్టే ఉన్నది. సో గాయస్ వడ్ల కండిషన్ అయితే అట్లున్నది. సో మొత్తం ఫుల్ మందం అయిపోయినాయి. వాటిని కొంచెం నీట్గా నేర్పాలన్నమాట, కొంచెం పలచగా పట్టాలు మంచిగా వేసేసి. సో నేర్పుదాం రేపు పొద్దునట్టే వచ్చేసి వాటిని మొత్తం. ఇప్పుడైతే వచ్చేసి పొలం దగ్గర ఉన్న దేకో ఈ 2 ఎకరాలే ఉన్నది మనకు. మొత్తం ఇక కొయ్యాల్సింది. పురుగులు చూసినారా కీసం అంటున్నాయి. నైట్ అయితే భయమే అవుతుంది ఇక ఈ అరుస్తుంటే. ఎట్లా అరుస్తాయి, ఆపకుండా అరుస్తాయి ఏసం అనుకుంటా. ఏం దేకో ఈ మడి కొంచెం పచ్చగా ఉన్నది. ఇది అయితే అయిపోయింది ఆల్రెడీ. సో 2 ఒకేసారి పెట్టినా సరే ఇది అయింది, ఇది పచ్చగా ఉంది. వాట్ ఈస్ ద రీజన్? ఐ డోంట్ నో ఎందుకు అట్లా అవుతుంది అన్నది. సో పానీ అయితే నిన్ననే పెట్టేసినాం, ఆ వర్షాన్ని కోపించినాక ఆ రోజు. సో చెల్లరాయ ఉన్నాయి ఆల్రెడీ, మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. 2 days తర్వాత చూసి పెడితే అయిపోతుంది. ఎందుకంటే ఇవి చూడండి ఇంకా పచ్చగానే ఉన్నాయి. సో అవన్నీ కావాలన్నమాట. అవన్నీ ముందుకే వాటర్ పెట్టడం బంద్ చేసినాం అనుకో ఏముండదు, ఉత్త తాళే అవుతుంది మొత్తం. ఒడ్లుగా అవి ఏం కావు. అందుకే ఇది అయిన వరకు వాటర్ పెట్టేసుకొని మెల్లగా ఆరామ్సే కోసుకుందాం. మనకైతే బొచ్చే టైం ఉన్నది. కౌంట్ ఒకటే భయం, వానలు వచ్చి గాలిదుమ్ము వచ్చి అడ్డం పడుతుందని. అట్లా కాకుంటుంటే చాలా హ్యాపీ. అయితే మాత్రం చేసేది ఏం లేదు, ఇక వచ్చిన కాడికే మిలుగుతాయి. లొకేషన్ చూడండి ఎంత బాగున్నదో. సో వీడియోలో సోకుల వాడి అసలు ఫోటోలు దిగుడే మర్చిపోయినా నేను. నా గ్యాలరీలో మొత్తం వీడియోలు ఉంటాయి, నేను థంబ్నెయిల్ కోసం తీసిన స్క్రీన్ షాట్లు ఉంటాయి, అంతకుమించి ఏం ఉండవు. సో ఫోటోలు దిగుడు బంద్ చేసినాం. లైఫ్ని డాక్యుమెంటింగ్ చేయడం స్టార్ట్ చేసినాం. సో అట్లా నడుస్తున్నది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.